హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే గత 5 రోజుల నుంచి నేనైతే వీడియోలు అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చిన కొత్త పాలసీస్ ప్రకారం ఇప్పటి నుంచి ఫేస్ చూపిస్తూనే వీడియోలు చేయాలని ఉంది. అందుకోసమని నేను ఫేస్ చూపిస్తూ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇకపై నుంచి మీరు కూడా ఇంతకుముందు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మీ అందరి కోసం మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. అయితే మనం ఏమాత్రం ఆలోచించకుండా ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోదాం రండి. కొన్ని కర్మలు మనని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎటు పోయినా అవి మనని వదలవు. ఇలాంటి కథ ఆధారంగానే ఈరోజు నేను మీ ముందుకు ఒక భయంకరమైన స్టోరీతో అయితే వచ్చాను. ఏమాత్రం ఆలోచించకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఆ ఊరి పేరు రాజమ్మపురం. సరిగా కొన్ని సంవత్సరాల కిందట ఆ ఊర్లో ఒక భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. అన్యం పుణ్యం తెలియని ఒక అమ్మాయిని ఇద్దరు క్రూరమైన మగవాళ్ళు తన జీవితాన్ని నాశనం చేసి చంపేశారు. తర్వాత ఆ ఊర్లో అన్ని భయంకరమైన సంఘటనలు మొదలవుతూ ఉన్నాయి. అయితే ఆ ఊర్లోకి బడిపంతులు ఒకరు వచ్చారు. అదే గ్రామంలో ఒక ఇల్లును రెంట్కు తీసుకొని అక్కడే ఉండి పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఉన్నాడు. అయితే తనకు ఒక 22 ఏళ్ళ అందమైన కూతురు ఉంది. తను వచ్చినప్పుడు గ్రామంలో అందరూ ఆప్యాయంగా పలకరించారు. వాళ్ళు ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా దొరికింది. తనకు ఒక్కగాను ఒక ఆ కూతురు పేరు మహాలక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంటుంది. చాలా అమాయకురాలు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరు వాళ్ళతోటి ఆ బడిపంతులకు మంచిగా పరిచయాలు మొదలయ్యాయి. తనకు కావలసినవన్నీ కూడా ఊరు వాళ్ళే సమకూర్చేవాళ్ళు. ఇంకా బడిపంతులకు ఆ ఊరు వాళ్ళపైన మంచి నమ్మకాలు మొదలయ్యాయి. తన కూతురైనటువంటి మహాలక్ష్మి కూడా అందరితో కలిసిమెలిసి మాట్లాడేది. ప్రతి ఊర్లో మంచి వాళ్ళు ఉన్నట్టుగా చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒకరోజు ఆ బడిపంతుల కూతురు మహాలక్ష్మికి భయంకరమైన చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ రోజు తన ప్రాణాలే కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన సిద్ధు, సోమేష్ అని ఇద్దరు యువకులు ఆ మహాలక్ష్మి పైన కన్ను వేశారు. ప్రతిరోజు ఆ బడిపంతులు ఉన్నటువంటి ఇంటి చుట్టూ ఆ సిద్ధు, సోమేష్లు తిరిగేవాళ్ళు. ఆ బడిపంతులు ఇదంతా పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే అంతా తన ఊరు వాళ్ళే కదా అని అనుకునేవాడు. కానీ వాళ్ళిద్దరి మనసులో క్రూరమైన ఆలోచనలు ఉంటాయని ఆ పంతులకు తెలియదు. ఆ మహాలక్ష్మికి కూడా తెలియదు. ఊరు వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. సరిగా ఒక అమావాస్య రాత్రి. అంతకుముందు ఒకరోజు ఆ బడిపంతులు వేరే ఒక ఊర్లో పని ఉండడంతో ఇంట్లో వాళ్ళకు జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి రావడానికి 2 రోజుల సమయం పడుతుందని చెప్తాడు. ఇంకా కూతురికి, భార్యకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తాడు. అప్పటి వరకు మాట వేసిన ఆ ఇద్దరు యువకులు మహాలక్ష్మిని ఆ రోజు ఎలాగైనా చెడిపేయాలని చూస్తారు. సరిగా సమయం రాత్రి 11:30 అవుతుంది. ఊరంతా గాఢ నిద్రలోకి పోయారు. చుట్టూ అంతా చీకటి. ఊరు వీధిలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అయితే ఆ ఊరు దాటుతూ ఉండగానే ఆ రోడ్డు పక్కన ఒక భయంకరమైన చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టు దగ్గరనే మహాలక్ష్మికి ముహూర్తం పెట్టారు. సరిగా 11:30కు మహాలక్ష్మి ఉన్నటువంటి ఇంటి దగ్గరికి ఆ ఇద్దరు యువకులు వచ్చారు. మొహానికి మాస్కులు పెట్టుకున్నారు. ఎవరు గుర్తుపట్టకూడదని ఆ ప్లాన్తో వచ్చారు. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ ఉన్నారు. అలా తలుపులు కొడుతూ ఉంటే అప్పటికే మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నిద్రలో బాగా ఉంటుంది. సడన్గా మహాలక్ష్మికి మేలుకువ వస్తుంది. ఇంత సమయాన్న ఎవరబ్బా అని మెల్లగా వెళ్ళి తలుపులు తీస్తుంది. తలుపులు తీయగా అక్కడ ఎవరు కనబడరు. ఆ ఊరు వీధి అంతా నిర్మానుషంగా ఉంటుంది. కాస్త ముందుకు వెళ్ళి చూడగా ఇంకా ఎవ్వరు కనబడరు. అప్పుడే సడన్గా వెనుక నుంచి ఆ ఇద్దరు యువకులు వచ్చి తనకు మత్తుమందు కలిపిన ఒక కర్చీపుని మొహానికి పెడతారు. అంతే, ఒక్కసారిగా మహాలక్ష్మి స్పృహ తప్పి పడిపోతుంది. ఇంకా అదే మంచి సమయం అనుకున్న ఆ ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని అదే రోజు ఆ ఊరు చివర ఉన్న ఆ భయంకరమైన చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు యువకులు ఆ అమ్మాయి పైన బలాత్కారం చేయబోయారు.
ఆ ఊరిని దాటుకొని ఆ చింతా చెట్టు దగ్గరికి వెళ్ళగానే అంత చీకటి మయం. ఇంకా ఎవ్వరు కూడా ఆ దారిలో తిరగరు. ఇంకా ఆ చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి పైన పైచాచికంగా అత్యాచారం చేస్తారు. ఆ అమ్మాయికి మేల్కువ వస్తుంది. ఎంత ప్రతిఘటించినా కూడా ఆ మృగాల చేతుల్లో బందీ అయిపోతుంది. తన అరుపులు కూడా ఆ ఊర్లకు కూడా వినబడతలేవు. దూరంగా కుక్కల ఏడుపులు తప్ప ఏమి వినబడతలేవు. ఆ మహాలక్ష్మి ఎంత అరుస్తున్నా కూడా ఆ ఇద్దరు వదలడం లేదు. తన ప్రయత్నంగా వాళ్ళకున్న మాస్కులు తీయాలని చూస్తుంది. కానీ అప్పుడే వాళ్ళు గట్టిగా కొడతారు. చివరిగా వాళ్ళిద్దరి నుంచి తప్పించుకొని ఊర్లకు పరిగెత్తాలని చూస్తుంది. కానీ వెనుక నుంచి పరిగెత్తుకొని ఆ ఇద్దరు వెళ్ళి తన జుట్టును పట్టుకొని ఆ చెట్టు దగ్గరికి లాక్కొని వెళ్తారు. ఇంకా తమ కోరికలు తీర్చుకున్న తర్వాత ఈమెను ఇలాగే వదిలేస్తే ఉదయం అయితే మన గురించి అంతా చెప్తుందని మాస్కులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక అనుమానంతో చెప్తే ఊరు వాళ్ళు ఎలాగైనా కనిపెడతారు, తర్వాత మన పని అయిపోతుందని ఆ ఇద్దరు భయపడి ఆ అమ్మాయిని ఆ చెట్టు కిందనే దారుణంగా చంపేస్తారు. తెల్లవారుజాము అవుతుంది. మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఆ చెట్టు దగ్గర ఏడుస్తూ ఉంది. ఊరు జనాలు కూడా గుమ్ముకూడారు. బడిపంతులు కూడా అక్కడికి వస్తాడు. వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అంత దారుణంగా చనిపోవడంతో గుండె పగిలేలా ఏడుస్తాడు. అంతటి దారుణానికి ఎవడూ ఒడిగట్టాడని బాధపడుతూ ఉంటాడు. ఎంత చేసినా కూడా ఆ నిందితులను పట్టుకోలేకపోతారు. ఆ ఇద్దరు ఇంకా అనుమానం రాకుండా ఆ ఊరు నుంచి కొన్ని రోజులు వేరే ఊరికి వెళ్ళి ఉంటారు. ఆ ఊరు వాళ్ళు కూడా వాళ్ళపైన అనుమానంతో ఉండరు. ఇంకా బడిపంతులు అదే ఊర్లో ఉంటే ఇంకేదైనా ఘోరం జరుగుతుందని, తన కూతురు జ్ఞాపకాలు వెంటాడుతాయని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సరిగా ఆ బడిపంతులు వెళ్ళిపోయిన సంవత్సరం నాటికి ఆ ఊర్లోకి ఆ ఇద్దరు యువకులు తిరిగి వస్తారు. ఊరు వాళ్ళు అడిగితే పట్టణానికి వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళామని అంటారు. ఊరు వాళ్ళు నమ్మిస్తారు. తిరిగి వచ్చాక ఆ మహాలక్ష్మిని చంపినటువంటి ఆ విధానాన్ని తలుచుకొని ఈ ఇద్దరు తాగుతూ చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరు తాగుతూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. సంవత్సరం కింద జరిగినటువంటి ఆ పరిస్థితి గురించి తలుచుకొని నవ్వుతున్నారు. ఇంకా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ ఊర్లో వీళ్ళిద్దరూ ఎప్పటిలాగే తిరుగుతూ ఉన్నారు. ఊరు వాళ్ళకు కూడా ఎలాంటి అనుమానాలు లేవు. ఇంకా ఆ ఊర్లో ఎలాంటి సంఘటనలు కూడా జరుగుతలేవు. ఎవరైనా బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనబడే వాళ్ళు కాదు. ఆ శబ్దాలు కూడా ఈ ఇద్దరికి కూడా వినబడేవి. కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు పట్టించుకోలేరు. ఆ ఊర్లో ఏమీ లేదని అనుకుంటారు. కానీ ఊరు జనాలకు మెల్లమెల్లగా అనుమానాలు వస్తున్నాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఆ శబ్దాలు చేస్తున్నారని చాలా వరకు భయపడేవాళ్ళు. ఇవేవి పట్టించుకోలేని ఈ ఇద్దరు ఒకరోజు నైట్ షోకు సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళి వస్తున్న సమయానికి సరిగా రాత్రి 12:30 అవుతుంది. ఆ చింత చెట్టు దగ్గరికి రాగానే వాళ్ళ జీవితంలో మర్చిపోలే అనుభవం వాళ్ళకు జరుగుతుంది. ఆ రోజు ఇద్దరు సినిమా చూస్తారు. సినిమా చూసి బైక్ పైన వస్తూ ఉంటారు. చీకటి బాగా పడింది. మధ్యలో ఎలాంటి ఊర్లు కూడా ఉండవు. అన్ని పొలాలు, చెట్లు ఇలాగే ఉంటుంది. ఆ చింత చెట్టు దగ్గరికి వస్తారు. అలా రాగానే బైకు ఒక్కసారిగా ఆగిపోతుంది. అలా బైక్ ఆగిపోవడంతో ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరు దగ్గరనే ఉంది కదా, బైక్ను తోసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ ఉన్నట్టుండి సడన్గా పెద్దగా గాలి వస్తుంది. అలా గాలి రావడంతో వీళ్ళిద్దరు చూపులు ఆ చింత చెట్టు దగ్గరికి పడతాయి. ఆ ఇద్దరు ఆ చింత చెట్టు దిక్కి చూస్తూ నవ్వుకుంటారు. రేయ్, అప్పుడు అక్కడే కదరా దాన్ని చంపేసింది. చాలా తెలివిగా తప్పించుకున్నాం. మన పైన ఎలాంటి కేసు కూడా పడలేదు. ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటూ, రేయ్, గాలి పెద్దగా వస్తుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం పద అంటూ బైక్ను తోసుకుంటూ వెళ్తున్నారు. కానీ అలా ముందుకు వెళ్తున్న బైకు ఒక్కసారిగా కదలకుండా ఆగిపోయింది. ముందుకు పోతలేదు. వెనుక నుంచి వీడు దొబ్బుతున్నా ముందు బైక్ కదలడం లేదు. ఇదేంట్రా, బైక్ అసలు కదలడం లేదు, ఏం జరుగుతుంది ఏంటి అని ముందులున్నవాడు అంటాడు. ఏమోరా, నేను ఇంకో బలవంతంగా తోస్తూ ఉన్నాను కదా, మరి కదలడం లేదేంటి అని వెనకాల ఉన్నవాడు కూడా అంటాడు. అప్పుడే ఆ చింత చెట్టు దగ్గర నుంచి ఒక భయంకరమైన నవ్వు వినబడుతుంది. ఆ నవ్వు విన్న వీళ్ళిద్దరూ అటుగా చూస్తారు. చూస్తే అక్కడ ఎవరు ఉండరు. రే, ఎవరు నవ్వారా, ఆ చెట్టు నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయి,
అని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. తర్వాత ఇదంతా మన భ్రమ, తొందరగా వెళ్ళిపోదాం. కానీ బైకేంద్ర ముందుకు అస్సలు కదలడం లేదు, ఏదో దయ్యం వచ్చి కూర్చున్నట్టుగా అని అందులో ఒకడు అనగానే, రేయ్ బండి కదిలితే కదలని లేకపోతే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకొకడు అనగానే ఇద్దరు కలిసి పక్కనే స్టాండ్ వేసి నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తున్న వీళ్ళకు వెనుక నుంచి ఎవరో పేర్లు పెట్టి పిలుస్తున్నట్టుగా శబ్దాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ ఆగి వెనుకకు తిరిగి చూశారు. చూస్తే ఆ చెట్టు కింద ఒక అందమైన అమ్మాయి తలలో పువ్వులు పెట్టుకొని వయ్యారంగా కూర్చొని ఉంది. తనను చూడగానే ఈ ఇద్దరికి మనసు లాగింది. ఇదేంట్రా, ఇంత అర్ధరాత్రి వేళలా ఈ చింత చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఈరోజు కూడా మన పంట పండినట్టుంది, పోదాం పద, అది ఇవ్వతో చూద్దామని ఇద్దరు వెనుకకు మళ్ళీ ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. గాలి విపరీతంగా పెడుతూ ఉంది. దూరంగా నక్కల ఊలలు భయంకరంగా వినపడుతూ ఉన్నాయి. అలా భయంకరంగా గాలి పెడుతున్నా కూడా వాళ్ళిద్దరు లెక్క చేయకుండా ఆమె వెనకాల వెళ్ళి నిలబడతారు. అలా వెళ్ళి వెనుక నుంచి, ఏయ్ ఎవరు నువ్వు, ఇంత అర్ధరాత్రి వేళలా ఈ చెట్టు కింద ఏం చేస్తున్నావని ఇద్దరు అడుగుతారు. కానీ ఆ అమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పకుండా అలాగే ఉంటుంది. అప్పుడే ఆ చింత చెట్టు భయంకరంగా ఊగుతూ ఉంది. ఆ గాలి వేగం చాలా స్పీడ్గా వస్తుంది. ఆ ఇద్దరిని ఒక్కసారిగా వెనుకకు నెట్టేస్తుంది. ఇదేంట్రా, గాలి ఇంత వేగంగా వస్తుందని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే, ఏయ్ ఈ యువతివి నువ్వు అని మరొకసారి అనగానే ఆ అమ్మాయి భయంకరంగా నవ్వుతుంది. ఏరా, నన్ను గుర్తుపట్టలేదా, అప్పుడే మర్చిపోయారా అని అటు తిరిగి అంటూ ఉంది. వీళ్ళిద్దరికీ ఏం అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు మాకేం తెలుసు, ఎక్కడి నుంచి వచ్చావు అని వెనుక నుంచి అంటూ ఉన్నారు. ఏంట్రా, అప్పుడే మర్చిపోయారా, సాక్ష్యాధారాలు లేకుండా చేసి వెళ్ళిపోయారు కదా, అసలు నన్ను ఎవరు చంపారో కూడా తెలియకుండా చేశారు కదా, అప్పుడే మర్చిపోతే ఎలా అని భయంకరంగా నవ్వింది. ఆ మాట అనగానే ఇద్దరికి వణుకు పుట్టింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గజగజ వణుకుతూ ఉన్నారు. అంటే అంటే నువ్వు, అవునరా నేనే అంటూ ఒక్కసారిగా వెనుకకు మళ్ళింది. అలా తను ఒక్కసారిగా వెనుకకు మళ్ళీ చూడగానే ఇద్దరు గుండెకాయలు జారిపోయినంత పని అయిపోయింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఆ మహాలక్ష్మి పగ తీరని పక్షిలాగా అదే చెట్టు కింద వీళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ భలే దొరికారు. ఏరా, అన్యాయంగా నన్ను చంపేశారు, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తప్పించుకొని తిరిగారు, కనీసం ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేరు, నన్ను రేప్ చేసి దారుణంగా చంపేశారు, మా అమ్మ నాన్నలని అనాథాలను చేశారు, ఊరు వాళ్ళకు కూడా నిజం తెలియకుండా చేశారు, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను, మిమ్మల్ని ఇక్కడ చంపేస్తాను అంటూ గట్టిగా అరిచింది. ఇంకా వీళ్ళిద్దరూ గజగజ వణుకుతూ మహాలక్ష్మిని చూస్తూ ఉన్నారు. మహాలక్ష్మి కోపంగా వికృతంగా మారిపోయింది. తన ముఖమంతా తెల్లగా మారిపోయి నోట్ల నుంచి రక్తం కారుతూ భయంకరంగా నవ్వుతూ ఉంది. వీళ్ళిద్దరిక పారిపోవాలని ఊరువైపు పరిగెడుతున్నారు. అలా వీళ్ళు ఊరువైపు పరిగెడుతూ ఉంటే వెనుక నుంచి మహాలక్ష్మి చేతులు పొడుగ్గా సాగాయి. తర్వాత అలా వెనుక నుంచి పట్టుకున్న మహాలక్ష్మి వాళ్ళిద్దరిని దారుణంగా చంపుతుంది. వాళ్ళ మొండెం నుంచి తలకాయలను వేరు చేసి భయంకరంగా అరుస్తూ ఉంది. అప్పుడే అక్కడ ఉన్న గాలి కూడా ఆగిపోతుంది. దూరంగా కుక్కలు భయంకరంగా అరుస్తూ ఉంటాయి. ఊరు వాళ్ళకు ఈ శబ్దాలు ఏవి వినపడవు. మహాలక్ష్మి గట్టిగా కేకలు పెడుతూ ఉంది. వాళ్ళిద్దరు శవాల మధ్యలో కూర్చొని భయంకరంగా అరుస్తూ ఉంది. తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. తన ఆత్మ శాంతించేలోపు మట్టిని నెత్తిపైన పోసుకొని విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఏడుస్తూ నవ్వుతూ ఒక్కసారిగా మెరుస్తూ ఆకాశంలోకి మాయమైపోయింది. తెల్లవారుజామున చెట్టు దగ్గరికి ఊరు వాళ్ళందరూ వస్తారు. వచ్చి ఆ ఇద్దరు శవాలు చూస్తారు. చూడగానే అందరు షాక్ అవుతారు. అయితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మి చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరు సంవత్సరం పాటు ఊర్లో లేరు. ఎప్పుడైతే సంవత్సరం గడిచిందో ఆ తర్వాత ఊర్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఆ చెట్టు దగ్గరని చనిపోయారు. అంటే ఆ మహాలక్ష్మి దయ్యమయ్యి వచ్చి వీళ్ళిద్దరిని చంపేసి పగ తీర్చుకుందన్నమాట. అంటే మహాలక్ష్మి సావుకు వీలే కారణం అని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటూ ఉన్నప్పుడే అదే చింత చెట్టు వైపు ఊరు వాళ్ళందరూ చూస్తారు.
చూసినప్పుడు ఆ చింత చెట్టు మొద్దుకు నా చావుకు కారణమైన వాళ్ళని నేను చంపేశాను, ఇంకా నా ఆత్మ శాంతించింది, వెళ్ళిపోతున్నాను అంటూ రాసిపెట్టి ఉంది. ఇంకా అందరూ చాలా భయపడతారు. అప్పటి వరకు ఎంతో మంచివారుగా తిరిగిన ఆ ఇద్దరు ఇంత నీచులని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ శవాలని అక్కడే పూడ్చిపెడతారు. మొత్తానికి మహాలక్ష్మి ఇలా పగ తీర్చుకుంటుంది. ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. తన కూతురి సాగుకు కారణమైన వాళ్ళు తన కూతురు చేతిలోనే చనిపోయారని చాలా సంతోషపడతారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి అమావాస్యకు పౌర్ణానికి అర్ధరాత్రి అయితే చాలు ఆ చింత చెట్టు దగ్గర ఎవరో తిరుగుతున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తాయి. ఈసారి అమ్మాయి శబ్దాలతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా భయంకరంగా అరుస్తున్నట్టుగా శబ్దాలు వినపడతాయి. ఆ ప్రాంతం వైపు ఎవరు వెళ్ళరు. పగలు మాత్రం వెళ్తారు కానీ రాత్రిపూట అస్సలు వెళ్ళరు. అంటే ఆ శబ్దాలు వస్తున్నాయని అనడానికి కారణం, మళ్ళీ అదే ఊర్లో ఎవరైనా ఇలా వస్తే, ఏదైనా తప్పు చేయాలని ఎవరైనా ఎదురు చూస్తే వాళ్ళకు అదే గతి పడుతుందని ఆ శబ్దాలు వాళ్ళకు హెచ్చరికగా మిగిలిపోతాయి. ఇలా ఈ కథ ముగిసింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపై నుంచి మీకోసం మంచి మంచి స్టోరీస్ని అయితే తీసుకొని వస్తాను. మరొక స్టోరీతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.